నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గృహ వినియోగానికి ఎల్పీజీ గ్యాస్ కు ఎటువంటి కొరత లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేసిన మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ వెల్లడి. మున్సిపల్ కౌన్సిల్లో సభ్యుల భావోద్వేగాలు. 5 ఏళ్ల పదవీ కాలం ముగిసిన సందర్భంగా జరిగిన చివరి కౌన్సిల్ సమావేశం. కౌన్సిల్ అనుభూతుల్ని గుర్తు చేసుకున్న సభ్యులు. కౌన్సిల్లో పదవులు కల్పించారు. పదవీ కాలంలో ప్రజాసేవ చేసుకునే అవకాశం ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు ధన్యవాదాలు తెలియజేసిన మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు. రాష్ట్ర ప్రభుత్వం బహుకరించే ఉగాది పురస్కారాలకు హంస తెలుగు తల్లి విగ్రహాలు సిద్ధం. స్థానిక సూర్య శిల్పశాలలో రూపొందించిన శిల్ప కళాకారులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర ఆయా విగ్రహాల్ని తిలకించి అభినందించిన మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. పట్టణ ఐతనగర్లో వైసీపీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నివాసంలో మున్సిపల్ కౌన్సిలర్లతో సందడి నెలకొంది. చైర్పర్సన్ తాడిబని రాధిక రమేష్ సహా వైస్ చైర్మన్ కౌన్సిలర్లు శివకుమార్ను కలిసి తమ కృతజ్ఞతలు వెల్లడించారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ 5 ఏళ్ల పదవీ కాలం బుధవారంతో ముగియనుంది. మంగళవారం చివరి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. పదవీ కాలంలో తమ అనుభూతుల్ని గుర్తు చేసుకుని పెండింగ్ లో ఉన్న ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. చివరి సమావేశానికి వెళ్లే ముందు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ దంపతులు, 1-40 వార్డుల కౌన్సిలర్లు గెడ్డేటి సురేంద్ర, ఝాన్సీమణి దంపతులు, కౌన్సిలర్ మల్లెబోయిన సురేఖారాణి, రాము, కౌన్సిలర్లు కుర్ర సుజాత, కుర్ర శ్రీను దంపతులు శివకుమార్ను కలిశారు. తమకు అవకాశం కల్పించి 5 ఏళ్లు ప్రజాసేవ చేసేలా తోడ్పడినందుకు ధన్యవాదాలు తెలిపారు. వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, కౌన్సిలర్లు యాతాటి అనిల్, తోట రఘురాం, షేక్ దుబాయ్ బాబు, అన్నాబత్తిని పద్మజ, కోఆప్షన్ సభ్యులు గోరికపూడి నిర్మల, బచ్చనబోయిన శ్రీనివాసరావు, పెచ్చింగ్ సుబాని తదితరులు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ను కలిసిన వారిలో ఉన్నారు. శాలువ పుష్పగుచ్చాలు అందజేసి తమ సంతోషం పంచుకున్నారు. గృహ వినియోగానికి సంబంధించి ఎల్పీజీ గ్యాస్కి ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్ కు కొరత ఏర్పడిందన్న ప్రచార నేపథ్యంలో మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మంగళవారం పట్టణంలోని పలు గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేశారు. గ్యాస్ సిలిండర్ల స్టాకు సరఫరాను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. యుద్ధం కారణంగా ఎల్పీజీ గ్యాస్ కొరతపై నెలకొన్న ప్రచారం కారణంగా వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మినహా వాస్తవానికి కొరత లేదన్నారు. ఒక్కో గ్యాస్ ఏజెన్సీకి సాధారణంగా రోజుకు 150 కాల్స్ వస్తుంటాయని
చెబుతూ ఈ నెల 13వ తేదీ ఒకరోజు 5,000 బుకింగ్స్ కాల్స్ వచ్చాయని తెలిపారు. సర్వర్లు పనిచేయకపోవడంతో ప్రజలు మరింత ఆందోళనకు లోనైనట్లు తెలిపారు. వాస్తవానికి అన్ని చోట్ల తగిన స్టాక్ సరఫరా జరుగుతుందని గోపాలకృష్ణ తెలిపారు. 12వ తేదీన బుక్ చేసిన వారికి ఈ రోజు సరఫరా ఇస్తున్నారని తెలిపారు. గృహ వినియోగ సిలిండర్లను ప్రజల నుండి సేకరించి కమర్షియల్గా అమ్ముతున్న వారిని గుర్తించి 26 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కమర్షియల్ సిలిండర్లను ఆసుపత్రుల వంటి ప్రాధాన్యత రంగాలకు లోటు లేకుండా చూస్తామని వివరించారు. గృహ వినియోగ సిలిండర్లను ఎవరు కూడా కమర్షియల్కి ఇవ్వదని సలహా ఇచ్చారు. గ్యాస్ కొరత ఉంది అని పబ్లిక్లో నుంచి వస్తున్న కంప్లైంట్స్ రీత్యా ఈరోజు ఆకస్మికంగా మన గ్యాస్ ఏజెన్సీలు అట్లాగే గ్యాస్ గోడౌన్స్ తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో గమనించింది ఏంటంటే యాక్చువల్గా గ్యాస్ కొరత లేదు. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతా గమనిస్తే గ్యాస్ ఏజెన్సీలు అన్నీ స్వయంగా తిరిగి అర్థమైంది ఏంటంటే రెగ్యులర్గా మనకు అవసరమైన బుకింగ్ కంటే కూడా ఏదో జరిగిపోతుంది, గ్యాస్ దొరకదేమో అనే ఉద్దేశంతో ప్యానిక్ బుకింగ్ ఎక్కువ జరిగినట్టుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా 13వ తారీఖు పెద్ద మొత్తంలో అన్ని ఏజెన్సీల్లో ఒకేసారి బుక్ అయింది. కారణం ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల 2-3 రోజులు సర్వర్స్ పనిచేయకపోవడం వల్ల ఏదో జరగబోతోంది అనే ఉద్దేశంతో రెగ్యులర్గా 150 కాల్స్ వచ్చేటట్టయితే ఈసారి 5,000 కాల్స్ వచ్చాయి. అంటే అంతగా ఎక్కువ ప్యానిక్కి గురయ్యారు. వాస్తవంగా మాట్లాడితే ఈరోజు మనం ఇండెంట్ ప్లేస్ చేస్తే మన ఏజెన్సీ వాళ్ళు పైనుంచి సేల్స్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ ఆల్ 1 డేలో పంపించేస్తుంది. ఇప్పుడు సపోజ్ నిన్న మన ఈ జై జవాన్ గ్యాస్ ఏజెన్సీ వారు నిన్న బుక్ చేశారు, ఈరోజు లోడ్ వచ్చేసింది. అట్లాగే 1 డేలో మనకి ప్లేస్ చేస్తే 1 డేలో పంపిస్తూ ఉన్నారు. సో ఇబ్బంది ఏమి లేదు. ఎక్కడ అన్ని చోట్ల అంటే ప్రయారిటీ మనకి ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రయారిటీ బేసిస్. ఇప్పుడు ఇందాక మనం ఏజెన్సీ వారితో వెంకటేశ్వరరావు గారితో మాట్లాడితే 12వ తారీఖుది ఇప్పుడు ఈరోజు డెలివరీ జరుగుతుంది. అంటే 4 డేస్ నుంచి 5 డేస్ ఉంది. రెగ్యులర్గా అయితే 24 అవర్స్లో మీకు వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఈ ప్యానిక్ బుకింగ్ వల్ల 4-5 డేస్ పడుతుంది. 12వ తారీఖు బుక్ చేసిన ఆయనకి ఈరోజు ఇస్తుంటే 15వ తారీఖు బుక్ చేసిన ఆయన వచ్చి నాకు అర్జెంటుగా సిలిండర్ కావాలని గొడవ చేసే పరిస్థితి ఉంది. అట్లా ఎవరు ఆందోళన చెందకండి. మాకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. మేము సపోజ్ డబల్ సిలిండర్ ఉంటే 30 డేస్ వరకు, లేకపోతే సింగిల్ సిలిండర్ అయితే 25 డేస్ వాళ్ళకి ఇంట్లో వాడుకోవడానికి వస్తుంది. సో ఎక్కడ అట్లా డొమెస్టిక్గా గ్యాస్ సిలిండర్కి ఇబ్బంది లేదు. అన్ని చోట్ల అవైలబిలిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మన తెనాలి గ్యాస్ ఏజెన్సీలు కూడా రేపు ఉదయంకి గ్యాస్ లోడ్ వస్తుంది. సో అన్ని చోట్ల కూడా గ్యాస్ అవైలబిలిటీ ఉంది. ఇకపోతే కమర్షియల్ యాక్టివిటీ సంబంధించినంత మటుకు ప్రజెంట్ ఉన్న సిలిండర్స్, కమర్షియల్ సిలిండర్స్ అన్నీ ముందుగా మరి ముఖ్యంగా హాస్పిటల్స్, హాస్టల్స్ ఇట్లాంటి ఎక్కడైతే మరి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఉందో ఆ ఇంపార్టెన్స్ ఉన్న వాటికి కూడా వాళ్ళు సప్లై చేస్తారు. హాస్పిటల్స్ వాటికి ఇంకా మాట్లాడాం. పై వాళ్ళతో ప్రయారిటీ ఇమ్మని అడిగాం. తెనాలి పరంగా తెనాలికి కూడా ప్రయారిటీ ఇచ్చి కమర్షియల్గా ఇబ్బంది కూడా లేకుండా చూస్తాం. ఈ సందర్భంగా నా విచారణలో తెలిసింది ఏంటంటే కొంతమంది వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు డొమెస్టిక్ సిలిండర్లు పబ్లిక్లోంచి గ్యాదర్ చేసి ఆ సిలిండర్లోంచి కమర్షియల్గా మార్చి మరి ఎక్కువ రేట్లకు, అధిక ధరలకి ఈ అవకాశంగా తీసుకొని ఈ పరిస్థితిని అట్లా చేస్తున్నట్టుగా కూడా తెలిస్తే నిన్న రాత్రి కూడా ఒక అతన్ని పట్టుకున్నాం. అట్లాగే 26 సిలిండర్లు సీజ్ చేశాం. అలాంటి యాక్టివిటీ కనుక ఎవరైనా చేస్తే, ఇర్రెగ్యులర్ యాక్టివిటీ ఎవరు చేసినా సరే క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం. సంబంధిత వ్యక్తులందరి మీద చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలా తీసుకుంటాం. దయచేసి మీరు కూడా పబ్లిక్ కూడా డొమెస్టిక్ సిలిండర్ని ఎవరో బయట అడిగితే వారికి ఇవ్వబాకండి. వారికి ఇస్తే వాళ్ళు దీంట్లో 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి, అధిక ధరలకి అమ్ముకోవడం ఒక ఎత్తు అయితే డొమెస్టిక్లోంచి కమర్షియల్గా ఆ సిలిండర్ని ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో, ఆ గ్యాస్ని ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీడియా వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్కడైనా అనాథరైజ్డ్ యాక్టివిటీ జరుగుతూ ఉంటే గ్యాస్ రిలేటెడ్గా వెంటనే సమాచారం ఇవ్వండి. ఎవరు పబ్లిక్లో నుంచి కూడా ఎవరైనా సమాచారం ఇచ్చినా సరే ఈ తహసీల్దార్కి ఎట్టి పరిస్థితుల్లో నేను టాస్క్ ఫోర్స్ టీమ్ని అరేంజ్ చేసుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో రైడ్ చేస్తాం. సంబంధితులు అట్లా ఇల్లీగల్ యాక్టివిటీ చేసే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. అల్టిమేట్గా చెప్పదలుచుకుంది ఒకటే, ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్యాస్ అవైలబిలిటీ ఉంది. చలివేంద్రంలో తులసి ఆకులు, లవంగ పొడిని కలిపిన మినరల్ వాటర్ను మట్టి కుండల్లో భద్రపరిచి కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయమూర్తులకు అందించడం సాక్షాత్తు విష్ణు సాయుధ్యం పొందడమేనని కిషోర్ గురూజీ అభిప్రాయపడ్డారు. పట్టణానికి చెందిన శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి తెనాలి శాఖ కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ జిల్లా కోర్టు ఆవరణంలో 19వ తులసి ఆకుల చలివేంద్రం ప్రారంభించారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఆక పవన్ కుమార్, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పి రాజశేఖర్ ఆత్మీయ అతిథులుగా హాజరయ్యారు. చలివేంద్రం నిర్వహణ దాతలు పందిరి వేయించిన గుడివాడ ప్రసాద్,
మినరల్ వాటర్ దాత నంబూరు ఆనందేశ్వరరావు, పురుషోత్తమ కృష్ణ బ్యానర్స్ వితరణ చేసిన జగన్మోహన్ రావు, స్వామీజీ సప్లయర్ దాత కడితం కోటేశ్వరరావును సత్కరించారు. తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బేతల ప్రభాకర్, హరిదాస్, గౌరీశంకర్లు యోగా సభ్యులకు అభినందన తెలియజేశారు. చలివేంద్రంలో సుమారు 40 మంది యోగా సభ్యులు వంతుల వారీగా సేవలు అందిస్తారని సంస్థ కన్వీనర్ బైసాని సూర్యనారాయణ స్వామి తెలిపారు. తొలి రోజు చలివేంద్రం సేవను దూపుగుండ్ల రమేష్ స్వామి, నాగమల్లేశ్వరి అందించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ శ్రీనివాసరావు, తల్లం సుబ్బారావు, కోమలదేవి, శివకుమారి, గుప్తా స్వామి, రాంబాబు స్వామి, మేడూరి శేషగిరిరావు, స్వామీజీ ఇంకా పలువురు యోగా మిత్రులు, కోర్టు సిబ్బంది ఉన్నారు. శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి తెనాలి శాఖ తరఫున ఇది 19వ ఉగాది తులసి ఆకుల చలివేంద్రం ప్రారంభించాము. జిల్లా కోర్టులో ఇది ప్రారంభించడం మాకు భగవంతుడికి సేవ చేయడానికి వచ్చిన చక్కటి అవకాశం. కక్షిదారులు ఎంతో ఇబ్బందులు బాధలతో కోర్టు దగ్గరికి వస్తారు. వాళ్ళకి తులసి ఆకులు లవంగం పొడి కలిపిన మంచినీరు ఇవ్వటం ద్వారా వాళ్ళ దాహం తీరినప్పుడు అయ్యా దాహం తీరింది అని అంటారంట. ఆ అన్నది ఎవరో కాదంట, శ్రీమన్నారాయణే అంటాడంట. ఈ విషయాన్ని మనకి విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభు అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విశ్వమంతా ఆవరించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి రూపము భౌతికంగా ఏం కనపడదు. వీళ్ళు వాళ్ళ బాధాతప్త హృదయాలు తీరినప్పుడు వాళ్ళు పడే ఆనందమే నా స్వస్వరూపము అని చెప్పాడు. ఇటువంటి అవకాశానికి మరి జిల్లా జడ్జి గారు శ్రీనివాసులు గారు, ఇతర జడ్జీలంతా కూడా కోఆపరేట్ చేసి ఇది ప్రారంభించమని మమ్మల్ని ప్రోత్సహించారు. అలాగే అధ్యక్ష కార్యదర్శులు భారత్ స్టేషన్కి గత 4-5 ఏళ్ళ నుంచి కూడా ఈ కార్యక్రమానికి చక్కగా సహకరిస్తున్నారు. ఇదే కాదు, అన్ని గ్రామాల్లోనూ ఇలా చలివేంద్రాలు ఉగాది రోజున ఏర్పాటు చేయటము భగవత్ సాక్షాత్కారం. తెనాలి జిల్లా కోర్టు ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ యోగా మండలి వారు కిషోర్ గురూజీ గారిచే వారి దాతల ద్వారా ఈ కోర్టు ప్రాంగణంలో వచ్చే కక్షిదారులకు కానీ కోర్టు సిబ్బందికి కానీ ఈ యొక్క చలివేంద్రం, అది కూడా తులసి ఆకులతోటి చాలా పరిశుద్ధమైన వాటర్ని అందించడానికి ముందుకొచ్చారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుతూ ఉన్నారు. యోగా ధ్యాన మండలి కిషోర్ గురూజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వారికి సహకరిస్తున్న ఈ దాతల్ని, యోగా ధ్యాన మండలి సిబ్బంది అందరినీ కూడా మేము చాలా గౌరవించుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమానికి పెట్టినందుకు గురూజీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క చలివేంద్రాన్ని అందరూ కూడా వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ ఆంజనేయ ధ్యానయోగ మండలి ఇది 19వ చలివేంద్రం. ప్రతి సంవత్సరం కూడా ఉగాది సందర్భంగా మీ అందరం కూడా తెనాలిలో ఈరోజు జిల్లా కోర్టులో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మా గురువుగారు కిషోర్ గురువు గారి ఆధ్వర్యంలో ఇది ఒక సేవ, భగవంతుడి సేవగా భావించి మేమందరం కూడా కార్యకర్తలుగా ఏర్పడి గురుగారి ఆదేశానుసారము సుమారుగా 40 మంది ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల దాకా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఇచ్చిన అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మా సంస్థ తరఫున కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కోర్టు జడ్జి గారికి కానీ వారి లాయర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరికీ కూడా మా సంస్థ తరఫున ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ, కలియుగంలో పిలిచే దైవమైన ఆంజనేయుని ఉగాది రోజున సామూహికంగా ప్రార్థిద్దామని శ్రీ హనుమాన్ సేవా సమితి వ్యవస్థాపకులు శశి గ్రూప్ అధినేత ఉప్పల వరదరాజులు సూచించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం ఆవరణంలో ఈ నెల 19వ తేదీన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణం సహస్ర గల శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవం నిర్వహించనున్నారు. శ్రీ హనుమాన్ సేవా సమితి తెనాలి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంయుక్తంగా ఈ ఉగాది వేడుకల్ని నిర్వహిస్తున్నట్లు సేవా సమితి వ్యవస్థాపకులు ఉప్పాల వరదరాజులు మంగళవారం ఆలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో తెలియజేశారు. సాయంత్రం 5 గంటల నుండి సామూహిక శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుందని, అనంతరం ప్రవచన సుధాకర బ్రహ్మశ్రీ ములుకుంట్ల విశ్వనాథ శర్మచే పంచాంగ శ్రవణం ఉంటుందని తెలిపారు. తెలుగు సంవత్సరాది తొలి రోజున సహస్రగల శ్రీ హనుమాన్ చాలీసా పారాయణంను గత 5 ఏళ్లుగా చేయిస్తున్నామని గుర్తు చేశారు. లోక కళ్యాణార్థం చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి వారు కులమతాలకు అతీతంగా పాల్గొనాలని కోరారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంతో ఈ సంవత్సరం అంతా మనందరకు సుఖశాంతులు కలగాలని కోరుకుంటున్నట్లు వివరించారు. ఈ
కార్యక్రమంలో గ్రంథి విశ్వేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్ గుడవర్తి సాయి హరిరామ్, నూకల వెంకట భాస్కర్ ఉన్నారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఎల్లుండే అనగా 19వ తేదీ మరి గురువారం రోజున సాయంత్రం 5 గంటలకు బోస్ రోడ్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో పంచాంగ శ్రవణము, అలానే సహస్రగళ హనుమాన్ చాలీసా పారాయణ గత 5 సంవత్సరాలుగా మనం వార్షికంగా చేసుకుంటున్నాం. మరి సంవత్సరం మొదటి రోజు ఆ రోజున సామూహికంగా అందరం కూడా ఆ భగవంతుడిని ప్రార్థిస్తాం వల్ల లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ఆంజనేయుడు కలియుగంలో పిలిచిన పలికే దైవం, అటువంటి దైవాన్ని సామూహికంగా మనందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరం అంతా కూడా మనందరికీ సుఖ సంతోషాలుగా ఉండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, అందరం బాగుండాలని ఆ భగవంతుడిని ఆంజనేయ స్వామి ప్రార్థిద్దాం. కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. తెలుగుదేశం నాయకుడు రావి కృష్ణమోహన్, రావి చిన్ని జన్మదిన వేడుకల్ని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వివిధ వార్డుల్లో పార్టీ నాయకులు ఆయన్ను ఆహ్వానించి జన్మదిన కేక్ కట్ చేయించారు. పట్టణ తెలుగుదేశం నాయకుడు రావి కృష్ణమోహన్ భవిష్యత్తులో పార్టీలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని పలు వార్డుల్లోని టీడీపీ నాయకులు ఆకాంక్షించారు. కృష్ణమోహన్ జన్మదిన వేడుకల్ని సోమవారం పట్టణంలోని పలు వార్డుల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు జరిపారు. స్థానిక 21, 22, 23, 28, 29 వార్డుల్లో కేక్ కట్ చేశారు. సుందరయ్య నగర్లో భారీ కేక్ ని కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శ్రీనివాసం ఫంక్షన్ హాల్లోనూ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఆయా కార్యక్రమంలో కల్లు రాజా, దాసరి ప్రవీణ్, వింజమూరి యేసు, షేక్ సుబాని, గుమ్మడి సంపత్ వర్మ, కల్లు భారతి, అక్బర్, సాయి గోపి తదితరులు పాల్గొన్నారు. మా మిత్రులు అన్న తెలుగుదేశం పార్టీ నాయకులు రావి చిన్ని గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 25-30 సంవత్సరాలుగా ఒక ఫ్రెండ్గా కానివ్వండి, తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా, నాయకుడిగా ఇవాళ తన ఎదుగుదల మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఉన్న దాంట్లో పేదవారికి సహాయం చేయాలి, ఆపదలో ఉన్నవారికి మన వంతు సాయంగా ఏదోటి అందించాలని చెప్పి తన దృష్టిలోకి వచ్చిన సమస్య మీద వచ్చిన వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసేటటువంటి మంచి మనసున్న నాయకుడు అన్న రావి చిన్ని గారు. ఏదైతే మా మిత్రుడిగా అన్నగా ఇవాళ జన్మదిన కార్యక్రమం జరుపుకుంటున్నారో, రాబోయే రోజుల్లో మంచి ప్రజాసేవ చేసేటటువంటి మంచి అవకాశాలు, ఆ శక్తిని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా అందించాలని చెప్పేసి ఇవాళ పుట్టినరోజు విషెస్కి ఇంతమంది విచ్చేసి అభినందనలు తెలియజేయటం అనేది నిజంగా మన యొక్క మంచితనానికి ఇంతమంది వస్తారు. ఇంత మంచితనాన్ని కూడగట్టుకున్నటువంటి అన్న రాబోయే రోజుల్లో ఇంకా ఎదగాలని, ఇంకా ప్రజాసేవ చేసేటటువంటి గొప్ప శక్తినివ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి రావి చిన్ని గారికి అందరి తరపున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. ముందు వరుసలో ఉండే నాయకుల్లో ప్రముఖులు రావి కృష్ణమోహన్ గారు అలియాస్ రావి చిన్ని గారి జన్మదిన సందర్భంగా స్థానిక 22వ వార్డులో మా యూత్ తరపున, మైనార్టీ తరపున ఘనంగా కేక్ కట్ చేయడం జరిగింది. వారు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో సుఖంగా జీవించాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అల్లాల ఆశీస్సులు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ
బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఉగాది పురస్కార వేడుకల్ని ఈ నెల 19వ తేదీ జరపనున్నట్లు నిర్వాహకుడు చందు సుబ్బారావు వెల్లడించారు. పట్టణానికి చెందిన బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ నిర్వాహకులు మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం బ్రోచర్ను ఆవిష్కరించి వివరాలు తెలియజేశారు. గత 15 ఏళ్లుగా జరుపుతున్న ఉగాది పురస్కారాల ప్రధానోత్సవాన్ని ఈ ఏడాది 19వ తేదీ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుపుతున్నామని నిర్వాహకుడు చందు సుబ్బారావు తెలిపారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, డబుల్ హార్స్ మిన్పగుళ్ళు సీఎండీ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్, మైత్రి హాస్పిటల్ ఎండీ కృష్ణ సందీప్, విజీక ఫౌండేషన్ కార్యదర్శి దుమ్మల కిషోర్ బాబు, గాజుల విజయసారథి పాల్గొంటారని తెలిపారు. వివిధ రంగాల ప్రముఖులైన డీఎస్పీ బి జనార్దన్ రావు, అంబటి మురళీకృష్ణ, డాక్టర్ కొమ్మినేని జగదీశ్వరి, ఎంపీ ఇన్స్పెక్టర్ తోట రాఘవరావు, పొత్తూరి లలిత కుమారి, జాస్తి వినోదలక్ష్మి, రంగం రాజేష్, ఎర్రు బాపారావు, ఎర్రు స్వాతి, చల్లగల్లి శ్రీదేవి, జ్యోతికి ఉగాది పురస్కారాలు ప్రదానం చేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో చందు సుబ్బారావుతో పాటు బొల్లిముంత కృష్ణ, కనపర్తి బెనహార్, మోబా సత్యనారాయణ, చింతల శ్రీనివాసరావు, కొండముది రమేష్, బెల్లంకొండ వెంకట్, చందు, సూర్య, తన్నీరు కళ్యాణ్ పాల్గొన్నారు. బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉగాది పురస్కారాలు రేపు 19వ తారీఖున కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున ఆయా రంగాల్లో పనిచేసిన ఉదయం 9:30కి ఆయా రంగాల్లో పనిచేసిన నిష్ణాతులకి పురస్కారాలు ఇచ్చి వాళ్ళు ప్రజల కోసం పనిచేసే విధంగా ప్రోత్సహించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఆ సందర్భంగా దాని యొక్క ఉద్దేశాన్ని మా అధ్యక్షులు సుబ్బారావు గారు, చందు సుబ్బారావు గారు వివరిస్తారు. తెనాలి మరియు పరిసర గ్రామాల ప్రజలకి ఆహ్వానం. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మాదిరిగానే తెలుగు ప్రజల గొప్ప పండుగైనటువంటి ఉగాది పండుగని ఈ నెల 19వ తేదీన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నాం. ఉగాది సంబరాలు, ఉగాది పురస్కార ప్రదానం పేరిట తెనాలి, గుంటూరు మరియు కృష్ణా జిల్లాలలో ఉన్నటువంటి విభిన్న రంగాలలో ప్రతిభావంతులు, నిష్ణాతులైనటువంటి వారు, స్ఫూర్తిని కలిగించేటువంటి మరి పలువురు పెద్దలకి ఈ పురస్కారాలను అందజేయటం జరుగుతుంది. 19వ తేదీ ఉదయం 9:30 గంటల దగ్గర నుంచి 1 గంట వరకు కూడా కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం ఉంటుంది. వసంత దుర్గ, వెంకటలక్ష్మి శిష్య బృందాల కూచిపూడి నృత్య ప్రదర్శనలు, అట్లాగే చెంచురామానాయుడు స్కూలు పాఠశాల విద్యార్థుల జానపద ఉగాది నృత్యాలు, ములుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి గారిచే పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ముందుగా ఉంటాయి. ఆ అనంతరం మన ప్రీతమైనటువంటి, మనందరికీ ఇష్టమైనటువంటి నాయకులు, శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా, మన అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారు అధ్యక్షతన జరిగేటువంటి పురస్కార సభలో డబుల్ హార్స్ గ్రూపు సిఎండి అయినటువంటి మునగాల మోహన శ్యాంప్రసాద్ గారు, అట్లాగే మైత్రి హాస్పిటల్స్ ఎండి ఆలపాటి కృష్ణ సందీప్ గారు, బీజీకే ఫౌండేషన్ సెక్రటరీ కిషోర్ గారు పాల్గొంటారు. వీరందరూ కూడా విభిన్న రంగాలలో ఈ 2 జిల్లాలలో ప్రతిభావంతులైనటువంటి వారికి 14 మందిని ఎంపిక చేయటం జరిగింది. వ్యాపారం, విద్య, వైద్య రంగాలు, కళారంగాలు, సాహితీ రంగాలు, ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో వీరిని చాలా నిక్కచ్చిగా మంచి పద్ధతిలో సేవలని నిష్పక్షపాతంగా సమాజానికి సేవలు అందించేటువంటి ప్రముఖుల్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ 14 మందిని కూడా ఆ రోజున మన పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, సాంబశివరావు గారు, మునగాల మోహన శ్యాంప్రసాద్ గారు వీరు సత్కరిస్తారు. గత 20 సంవత్సరాలుగా తెనాలిలో బొల్లిముంత శివరామకృష్ణన్ ఫౌండేషన్ ద్వారా మరి సాహితీ రంగంలో కానీ, వివిధ నాటక రంగాల్లో కానీ ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ నాటకోత్సవాలు కానీ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి తెనాలి పట్టణ ప్రజలకు చాలా ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రముఖమైన వ్యక్తులు, అంటే వివిధ రంగాల్లో సేవ చేసినటువంటి ప్రముఖమైన వ్యక్తులు, అంటే రీసెంట్గా చూసుకున్నట్లయితే బ్రహ్మానందం గారు కానీ, అంతకుముందు దాసరి నారాయణరావు గారు కానీ,
ప్రముఖమైన వ్యక్తులందరినీ కూడా తెనాలి మన పట్టణానికి ఆహ్వానించి మరి శివరామకృష్ణ ఫౌండేషన్ ద్వారా మరి వాళ్ళందరినీ సత్కరిస్తూ తెనాలి పట్టణ ప్రజలకు వివిధ రంగాల్లో సాహిత్య రంగంలో సేవలు అందించడమే కాకుండా మరి ప్రతి సంవత్సరం ఈ ఉగాది సందర్భంగా మరి వివిధ రంగాల్లో సేవ చేసినటువంటి ప్రముఖమైన వ్యక్తులందరికీ కూడా మరి వారు చేసిన సేవల గుర్తింపుగా మరి ఉగాది రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ గత 15 సంవత్సరాలుగా ఈ ఉగాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ ఫౌండేషన్ అధ్యక్షులు చందు సుబ్బారావు గారు మరి వారికి సహకరిస్తున్నటువంటి వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు కానీ వారందరికీ కూడా మరొకసారి ఈ బొలిముద్ద శివరామకృష్ణ ఫౌండేషన్ తరఫున మా యొక్క అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉగాది పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే కళరత్న ఉగాది పురస్కారాలకు అవసరమైన హంస తెలుగు తల్లి విగ్రహాలు తెనాలిలో సిద్ధమయ్యాయి. పట్టణానికి చెందిన అంతర్జాతీయ శిల్పకారులు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్ర వీటిని రూపొందించడం విశేషం. స్థానిక నాజర్పేటలోని కాటూరి శిల్పశాల గ్యాలరీలో మంగళవారం విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కళారత్న ఉగాది పురస్కారాలకు బహుకరించే హంస తెలుగు తల్లి విగ్రహాలు ప్రదర్శించారు. రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితికి వీటిని అందజేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ఆ జ్ఞాపికల్ని సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు. ఉగాది పర్వదినాన ప్రతిష్టాత్మక కళారత్న ఉగాది పురస్కారాలతో వివిధ రంగాల ప్రముఖుల్ని సత్కారం కోసం 40 హంస ప్రతిమలు, 120 తెలుగు తల్లి విగ్రహాలను రూపొందించినట్లు శిల్పకారుడు కాటూరి వెంకటేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర విభజన నుండి ఈ అవకాశం తమకు లభించడం గర్వకారణమన్నారు. తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ గారు శిల్పకారులను అభినందించారు. తెనాలి తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించక ముందే కాటూరి శిల్పుల కళా ప్రతిభ గురించి విన్నానని ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడం సంతోషంగా ఉందన్నారు. తొలి పండగ ఉగాది సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన కళాకారులకు కానీ మరి ప్రతిభావంతులకి సంఘ సంస్కర్తలకు కానీ మరి సమాజానికి ఎంతో కృషి చేసి సేవ చేసి సర్వీస్ చేసే వాళ్ళకి కానీ నాటకాలకి రంగస్థల కళాకారులకు కానీ మరి సినీ నటులకు కానీ అలాగే వివిధ రంగాల్లో కృషి చేసిన వాళ్ళందరికీ కళారత్న పేరుతోటి ఉగాది పురస్కారం పేరుతోటి సత్కరించడం ఆనవాయితీగా వస్తుంది. మన 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఇంతకుముందు ఈ నమూనాలన్నింటినీ తెలంగాణలో తయారు చేసేవారు. 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మరి మనం కూడా ఆంధ్రాలోనే చేపించాలి కాబట్టి ఎవరు ఈ పురస్కారాలు చేస్తారని చర్చ రాష్ట్ర సాంస్కృతిక శాఖలో వచ్చినప్పుడు ఎవరో వారు చేస్తారని మా గురించి డిపార్ట్మెంట్ వారికి చెప్తే వారు మాకు కబురు చేసి మరి ఇట్లా ఇంతకుముందు ఈ తెలంగాణలో తయారయ్యి మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడు ఉన్న భావోద్వేగాలతో తెలంగాణలో చేపించే మాకు ఇష్టం లేదు కాబట్టి ఆంధ్రాలో చేసేవాళ్ళు కావాలి, మీరు చేయగలరా అయ్యి అంటే మేము చేస్తామని ముందుకు వచ్చాం. మరి అప్పటి నుంచి ఈ కళారత్న పురస్కారాలు మరి మేమే తయారు చేయడం జరుగుతుంది. మరి ఎంతోమంది నిష్ఠాతులకి ఇచ్చే ఇలాంటి పురస్కారాలని మేము తయారు చేయటం మేము అదృష్టంగా భావిస్తున్నాం. మరి తెలుగు తల్లి పురస్కారానికి ఒక తెలుగు తల్లి విగ్రహం, ఒక 10,000 నగదు గవర్నమెంట్ వారికి అందజేస్తుంది. అలాగే కళారత్న ఇచ్చే పురస్కారానికి ఒక మరి బ్రాస్ హంస, తర్వాత గోల్డ్ పెయింటింగ్తో చేసిన బ్రాస్ హంసని 50,000 నగదు గవర్నమెంట్ మరి ఆ పురస్కారం పొందిన వాళ్ళకి ఇస్తుంది. గత సంవత్సరం నేను కూడా కళారత్న పురస్కారం తీసుకున్నాను. నేను స్టేజీ మీదకి వెళ్ళి ఈ పురస్కారం తీసుకొని ఇలా తిరిగి చూస్తే కొన్ని 100 మంది ఈ కళారత్న పురస్కారాలు తెలుగు విగ్రహాలు పట్టుకొని ఉంటే నా జన్మ ధన్యమైంది కదా, ఇంతమంది గొప్ప వాళ్ళకి ఇచ్చే పురస్కారాలు మరి మా సంస్థ తయారు చేస్తున్నా కానీ నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను, చాలా ఆనందంగా కూడా ఫీల్ అయ్యాను. అలాంటి అదృష్టం మరి మాకు దక్కింది, ఇది అదృష్టంగానే భావిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అత్యుత్తమ పురస్కారం కళారత్న ఉగాది అవి మా చేతుల మీద తయారయ్యటం మేము అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఎల్లుండి ఈ పురస్కారాలని మరి వారి ఇచ్చే సందర్భంగా మేము ఈరోజు వారికి అందజేయమన్నారు. ఈ సందర్భంగా ఒకసారి ఈ కళారత్న పురస్కారాలని, ఉగాది పురస్కారాలని తిలకించవలసిందిగా మన ఎంఆర్ఓ గోపాలకృష్ణ గారిని ఆహ్వానించడం జరిగింది. మరి ఇన్ని కళాఖండాలు తయారు కావడం, మరి నాకు తెలిసినంత మటుకు ప్రపంచ వేదికల మీద తెనాలి కాటూరి శిల్ప కళాశాల పేరు ఎప్పుడు మోగుతూనే ఉంది. నేను చాలా సందర్భాల్లో తెనాలి రాకముందు కానీ తెనాలి వచ్చిన తర్వాత కానీ కాటూరి శిల్ప కళాశాల పేరు చాలా సందర్భాల్లో చాలాసార్లు విన్నాం. మీ అందరికీ కూడా తెలుసు.
మన మీడియా మిత్రుల ద్వారా. మరి చెత్త ద్వారా కూడా నిజంగానే ఒక గొప్ప వాటిని సృష్టించవచ్చు అని చూపించారు మన వెంకటేశ్వరరావు గారు. నేను వారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. మరి రాబోయే ఉగాది పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వివిధ రంగాల్లో నిపుణులైన వారికి అందించే పురస్కారాలని మరి మన తెనాల్లో తయారవుతుందంటే నాకు కొంత ఆశ్చర్యంగా అనిపించింది చెప్పగానే. మన తెనాల్లో ఈ పురస్కారం కూడా మన దగ్గర తయారవుతుందని వారు చెప్పిన తర్వాత నిజంగానే ఒకసారి మరి ఇక్కడ పరిశీలించి ఎలా ఉంటుందో చూద్దాం అనిపించింది. కళ్ళకు కూడా వితిన్ షార్ట్ స్పాన్ నాకు తెలిసి 20 రోజుల్లో తయారు చేసామని చెప్పారు. మరి అది చూస్తే కూడా చాలా జీవం ఉట్టిపడేలాగా నిజంగానే ఒక గొప్పగా పనిచేసిన వాళ్ళకి, ఒక కళల్లో గొప్పగా రాణించిన వాళ్ళకి ఇవ్వదగ్గ బహుమతిలాగా రాష్ట్ర ప్రభుత్వం మరి మన దగ్గర తయారు చేయాలి. తెనాల్లో వెంకటేశ్వరరావు గారికి ఈ అవకాశం ఇచ్చి మరి తయారు చేయించడం అంటే ప్రభుత్వం ఎంతగా వారిని నమ్మింది అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. గతంలో కూడా వారే చేశారని చెప్పారు. మరి వారికి ఒక గొప్ప అవకాశం ఇది. ఇది ఒక్కటే కాదు, ఇది ఇంకో చిన్న పని అని భావించడానికి ఏం లేదు. ఇది ఇంకొకళ్ళు చేసే పని కూడా కాదు. మరి ఐరన్ స్క్రాప్తో పోయినసారి శివాజీ విగ్రహాన్ని చేశారు. 30 లక్షల పైన ఖర్చు పెట్టి సుదీర్ఘకాలం 100 మంది వర్కర్స్ని పెట్టి మరి ఒక విధంగా వారు ఈ ఆర్ట్ గ్యాలరీలో ఈ చేయడంతో పాటుగా చాలామందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ఇది కూడా అభినందించదగ్గ విషయమే. ఒక వ్యక్తి తనను తాను పోషించుకోవడంతో పాటు లైక్ ఎంప్లాయ్మెంట్ కూడా కల్పిస్తున్నారు. మరి తెనాలి పేరు మారుమోగిస్తున్నారు. నేను ఎప్పుడు బాగా ఇష్టపడుతూ ఉంటా. మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఆ ప్రాంతం సువాసనతో ఉండి ఆ పేరు, ఆ ఊరి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉండాలి మంచిగా అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటా. మరి వారు ఒక కిరీటంలోని వజ్రం అని భావిస్తాను నేను. తెనాలిలో కాటూరి శిల్ప కళాశాల నిర్మించడం, మరి ఇన్ని గొప్ప కళాఖండాలను ఇక్కడ చూస్తే అసలు లేని విగ్రహమే లేదు. మరి ఆ విగ్రహం కూడా ఏదో ఆషామాషిగా కాదు, చాలా అందంగా ఉట్టిపడేలాగా దానిలో నాణ్యత మరి అంత సూపర్గా చేస్తున్నారంటే, మన తెనాలి పేరుని అంత గొప్పగా నిలబెడుతున్నారంటే వారైతే కొన్ని 100 సార్లు డయాసుల మీద అవార్డులు తీసుకొని ఉండొచ్చు కానివ్వండి. కానీ ప్రతిసారి నాకు కొత్తగా, చాలా ఆశ్చర్యంగా, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మరి వారిని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇంకా ప్రపంచ వేదికల మీద అమెరికా లాంటి చోట్లకు కూడా పోయి మరి మన తెనాలి పేరుని మారుమోగించాలని, ఆ విధంగా దేవుడు అవకాశం ఇస్తాడని కూడా ఈ సందర్భంగా మరి ఇవన్నీ తయారు చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నా. మరి రాబోయే ఉగాది మన ప్రజలందరికీ, తెలుగు సంవత్సరాది ప్రజలందరూ కూడా 5 ఏళ్ల పదవీ కాలంలో ఎన్నెన్నో మధుర అనుభూతులు, ఆంశాలు, ప్రాధాన్యతపై విభేదాలు, వాగ్వివాదాలు, సవాళ్లు, ప్రతి సవాలు వంటి అనుభూతులు ఎన్నో, వాటిన్నింటినీ జ్ఞాపకాలుగా బదిలం చేసుకుని మున్సిపల్ కౌన్సిల్ నుండి వీడ్కోలు తీసుకున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో కొలువుదీరిన తెనాలి మున్సిపల్ కౌన్సిల్ చివరి సమావేశం మంగళవారం జరిగింది. చైర్పర్సన్ తాడిబెన రాధిక రమేష్ అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో పలువురు కౌన్సిల్తో తమకు కల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కొందరు భావోద్వేగానికి గురయ్యారు. మరికొన్ని సమస్యల్ని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ తాడిబెన రామయ్య సూచనపై ముందుగా అజెండాలోని అంశాల్ని చర్చించుకున్నారు. పట్టణంలోని వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. రక్షిత మంచినీటి పంపిణీలో నెలకొన్న అవరోధాలను అధిగమించేలా అధికారులు ప్రయత్నించాలని కోరారు. 30 వార్డులో అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేయాలని కౌన్సిలర్ కొమ్మరబత్తిన జయపాల్ లోటు బడ్జెట్ను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి కోరారు. సచివాలయంలో మరుగుదొడ్లు లేక ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని త్వరగా నిర్మించాలని కౌన్సిలర్ కుర్రా సుజాత ఎన్డీ కాలనీలోని మున్సిపల్ స్కూల్లో మరుగుదొడ్లు నిర్మించాలని, డంపింగ్ యార్డ్లో చెత్తను త్వరగా తరలించాలని, అడసమల్లి వెంకటేశ్వరరావు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ దేవాలయాల వద్ద ప్రతి నెల శుభ్రం చేసే విధంగా చర్యల్ని కోరుతూ కౌన్సిలర్ మొగల్ అహ్మద్ మాట్లాడారు. 1వ వార్డులో డ్రైన్స్ నిర్మించాలని, కమ్యూనిటీ హాల్లో వసతులు సమకూర్చాలని, అంబేద్కర్ భవన్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని, గెడ్డాటి సురేంద్ర నిర్మాణానికి నోచుకొని డ్రైన్స్ త్వరగా ప్రారంభించాలని షేక్ ఇస్మాయిల్ కోరారు. అన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబెన రాధిక రమేష్ మాట్లాడారు. చైర్మన్గా 2.5 సంవత్సరాల కాలంలో 50 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. వాటిలో 25 కోట్ల అభివృద్ధి పనులు చేయగలిగామని, 25 కోట్ల అభివృద్ధి పనులు మధ్యలో ఉన్నాయని తెలిపారు. తనకు పదవినిచ్చిన మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ కు సహకరించిన వైస్ చైర్మన్లు, కౌన్సిల్, కోఆప్షన్ సభ్యులకు, అధికారులకు ఆమె కృతజ్ఞత తెలియజేశారు. పట్టణంలో పెండింగ్ లో ఉన్న 21 కోట్ల పనుల్ని త్వరగా పూర్తి చేస్తామని కమిషనర్ అప్పలనాయుడు తెలిపారు. అజెండాలోని అన్ని అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. కౌన్సిల్ సభ్యుల్ని అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్, అత్తూరి నాగవేణి, ఎంబీ శ్రీకాంత్, ఆరోగ్య అధికారి డాక్టర్ మోవా ఎస్ బాబు, ఏసీపీ వాణి, కౌన్సిల్, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ అంశాలు ఎవరు చూసుకోవాలన్నా, చెప్పాలన్నా ఎక్కడ గజెట్ ఉండదు, ఎక్కడ ఎజెండా కూడా ఉండదు మాట్లాడదాన్ని. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారైనా, మంత్రివర్యులు
నాదల్ల మనోహర్ గారైనా, పౌర సరఫరాల శాఖ మంత్రి అయినా, అట్టగా ఆలపాటి రాజా గారైనా ఎమ్మెల్సీగా ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. వీళ్ళందరూ దృష్టి పెట్టి ఈ పట్నం వీళ్ళందరినీ గెలిపించారు కాబట్టి రాబోయే కాలం ఈ ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలి కాబట్టి వీళ్ళందరూ దీనిపై దృష్టి పెట్టి వేస్ట్గా పోయే బోర్డంత మనీ ఉంది, దీన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వాడాలనే ఉద్దేశంతో ఈ సందర్భం నేను ఒక వార్డు ప్రజలను కాదు, నా వార్డే ఒక దేవాలయం లాగా, దాంట్లో ఉన్న ప్రజలే నాకు దేవతలు కానీ ఏదైనా కానీ నన్ను గెలిపించినందుకు నేను వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాను. అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. నేను ఏదన్నా పొరపాటున మీరు ఏదన్నా కోపంగా అన్నా కూడా మనమందరం సర్దుపాదాము, మనమంతా ఒకటేను. నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన నా ఆలపాటి రాజా అన్నగారికి నేను మరీ ఎన్ని రోజులకు వచ్చిన ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మమ్మల్ని గెలిపిస్తూ మమ్మల్ని కౌన్సిల్ పంపిస్తున్నారు. వాళ్ళకి ముఖ్యంగా కృతజ్ఞతలు, వాళ్ళకి మేము రుణపడి ఉన్నామని చెప్పి నేను ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ 15 సంవత్సరాల నుంచి కూడా మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, ప్రసిద్ధ ఎమ్మెల్సీ గారైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను గత 10 ఏళ్ళుగా 33వ వార్డు తరఫున కౌన్సిలర్గా పనిచేసుకుంటూ వచ్చాను. నాకు నా 33వ వార్డు ప్రజలు, మరి ముఖ్యంగా మహేంద్ర కాలనీలో ఉన్న బడుగు బలిగిన వర్గాల ప్రజలు, నా వార్డులో గంగాధరరావు కాలనీ కానివ్వండి, మసీద్ రోడ్ రోడ్లు కానివ్వండి, నా ప్రజలు, మా వార్డు ప్రజలు నన్ను చాలా అత్యధిక మెజార్టీతో పోరాటానున్న సమస్యల కోసం నాకు తెలిసి నా సాయశక్తుల మా వార్డు ప్రజల కోసం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఫస్ట్ నేను కౌన్సిలర్గా పనిచేయటం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న 40 మంది కౌన్సిలర్లు 32 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్సే. మీరు కూడా మా చైర్పర్సన్ గారు కాబట్టి అటు పార్టీకి, ఇటు మీకు, ఇటు నా వార్డు ప్రజలకి 2 చేతులు జోడించి మీరు సహకరించినందుకు మరి మీకు కూడా, ఎందుకంటే ఒక తల్లిలాగా మాకు ఒక చైర్పర్సన్ కంటే ముందుగా దాని తర్వాత కాను మాకు ఒక తల్లిలాగా దగ్గరుండి ఏ సమస్య చెప్పినా, అర్ధరాత్రులు చెప్పినా, ఏ టైంలో చెప్పినా అమ్మ అనే పిలవగానే మమ్మల్ని ఏ సమస్యలైనా పరిష్కరించారు. మీకు మా హృదయపూర్వక మైనారిటీ ముస్లిం కమ్యూనిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియపరుస్తున్నాం. అధ్యక్ష, కౌన్సిలర్గా లేకపోయినా, వైస్ చైర్మన్గా లేకపోయినా, చైర్మన్గా లేకపోయినా, ఈ అందరూ చెప్పిన మాటలు మళ్ళీ నేను చెప్తున్నాను. ఎవరు ఫోన్ చేసినా మున్సిపల్ సిబ్బంది రెస్పాండ్ అయ్యి చక్కగా సమాధానం చెప్పాలని మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్పుతున్నాను. అట్లానే మరి ఈ కౌన్సిల్ హాల్లో మొట్టమొదటిసారిగా నేను అడుగుపెడుతూ మున్సిపల్ వైస్ చైర్మన్గా నేను అడుగుపెట్టాను. మరి దీనికి మన గౌరవం మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే గారు అంటే అనాపతి సుకుమార్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. మరి 7వ వార్డు ప్రజలకు కూడా మరొకసారి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా చిన్నతనంగా చూడొద్దు, కౌన్సిలర్లు ఎవరు లేరు అనే ఉద్దేశం లేకుండా సభాముఖంగా చెప్తున్నాను. కమిషనర్ గారికి ముఖ్యంగా చెప్తున్నాను సార్, అందరూ రెస్పాండ్ అవ్వమని చెప్పి మీరు అందరికీ. మా 15వ వార్డు ప్రజలందరూ కూడా నన్ను సహకరించి నన్ను గెలిపించినందుకు ఆ 15వ వార్డు ప్రజలకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. ఎప్పుడు కూడా నేను బతికుండన్నాలో వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళకి అందుబాటులో ఉండి నాకు శాతమైనంత వరకు సాయం చేస్తానని ఈ మనస్ఫూర్తిగా ప్రమాణపూర్తిగా చెబుతున్నాను. అట్లాగే నేను ఏ ప్రోగ్రాం చేసినా మా మీడియా మిత్రులు మొత్తం కూడా చక్కగా పేపర్లో కానీ, టీవీల్లో కానీ, ఏదైనా సరే ప్రతి
ఉన్న కౌన్సిలర్లు అందరిలో కాడి కూడా మీరు ఏమనుకోవద్దు, తోటి కౌన్సిలర్స్. నేను ఎక్కువగా పేపర్లో నేనే ఎక్కువ పడ్డాను. నేను వైస్ చైర్మన్గా చేసినప్పుడు కానీ, కౌన్సిలర్గా చేసినప్పుడు కానీ, ఎట్టన్నా కానీ మీడియాలు మొత్తం కూడా మన మీద మంచిగా చూపించడం జరిగింది. మీ అందరికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాం. నాకు ఈ కౌన్సిల్లో ఇట్లా మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన మా మాజీ ఎమ్మెల్యే గారు అన్నాబత్తుని శివకుమార్ గారు నాకు కౌన్సిలర్గా సీట్ ఇచ్చి ఈ కౌన్సిల్ హాల్లో కూర్చోబెట్టినందుకు ముందుగా మా మాజీ ఎమ్మెల్యే గారు అన్నాబత్తుని శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శివకుమార్ సీట్ ఇచ్చినందుకు. కాకపోతే మీ అందరినీ 5 సంవత్సరాల నుంచి ఒక కుటుంబంలో ఉన్నాము. ముఖ్యంగా మెయిన్ అంటే కరోనా టైంలో నా వాలంటీర్స్, నా సచివాలయ స్టాఫ్, నా శానిటరీ స్టాఫ్ అందరూ కూడా ఒక రకంగా అందరినీ మా అమ్మని కానీ సార్ అని కానీ పిలుస్తారేమో, దాన్ని మా అమ్మ అనేవాళ్ళండి. ఆ పిలుపుతో నాకు ఇవాళకి సంతోషంగా ఉంది. నా పిల్లలు వాళ్ళు ఎక్కడ కనపడ్డా కూడా నేను ఇవాళ కౌన్సిలర్గా కాదు, నేను బయటికి వెళ్ళినా కూడా నన్ను మామగానే చూస్తారు తప్పితే ఇది అవ్వదు. ఆ తృప్తి నాకు ఉంది ఒక కౌన్సిలర్గా నిలబడ్డందుకు. కాకపోతే వాటిలో వాళ్ళకి చెప్పుకోవడానికి నువ్వేం చేస్తావు అని అడగటానికి నేను నా తరపున కూడా నేను మీ అందరితో ఫైట్ చేశాను. కాదు వాళ్ళ ఇది వల్ల నేను పిచ్చేసానండి. కాదు మీ మీద నాకు ఎవ్వరికీ కూడా వేరే అభిప్రాయం ఏమీ లేదు, కోపం లేదు. అట్లాగే కౌన్సిలర్స్ అందరూ కూడా నాకు సహకరించారు. ఈ 43 నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా మంచిగా ముందుకు రావాలి, ఇంకా వేరే పదవులు అలంకరించాలని కోరుకుంటున్నాను. వెళ్తుంటే కొంచెం బాధగానే ఉంది. అయితే ఇప్పటి వరకు హ్యాపీగా జరిగింది. కొన్ని వర్క్లు జరిగినాయి. చివరిసారిగా కమిషనర్ గారు లాస్ట్ మంత్ చెప్పినట్టు ఆ రోడ్డుకి కామాక్షి వీధి అనేది అదొకటి చూసి పెట్టండి. ఎందుకంటే అది ఖర్చు అది లేని పని కాబట్టి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. కౌన్సిలర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎవరికి ఈయనంత అత్యధికమైన మెజారిటీతో నాకు ఇచ్చే అవకాశం కల్పించారు. ఆ వార్డులో నేను చదువుకున్న స్కూలు, నా భార్య చదువుకున్న స్కూలు, మన గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు చదువుకున్న సభ్యులు, పూర్వం ఐదానగర్ నుంచి ఎంతమంది అయితే కౌన్సిలర్స్ హాల్లోకి వచ్చారో వాళ్ళందరూ చదువుకున్న ఆ స్కూల్కి నా స్కూల్కి సేవ చేసుకునే అవకాశం నాకు కల్పించింది. అది కల్పిస్తే సేవ చేసిన అవకాశం ఇచ్చిన అన్నాబత్తుని శివకుమార్ గారికి, అలాగే నా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అలాగే ఈ కౌన్సిల్ హాల్లో నిలబడటానికి శివకుమార్ గారు అలాగే రామయ్య అన్నయ్య మా వెనకాల నుండి మమ్మల్ని ముందుకు నడిపించారు. అన్న మీకు కృతజ్ఞతలు అన్న. అలాగే మరి ముఖ్యంగా మా వార్డు ప్రజలకి ధన్యవాదాలు అధ్యక్ష. నాకు సహకరించిన మున్సిపల్ స్టాఫ్కి, కమిషనర్ గారికి, నాతోటి మేడం, కోఆప్షన్ సభ్యులు ఏ మీటింగ్ చెప్పినా. ఈరోజు లాస్ట్ కౌన్సిల్ మీటింగ్లో ఒక రకమైన బాధ, రకమైన తో ఉన్నాం అందరం కూడా. అలాగే నేను 2 విషయాలు ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను వెళ్ళిన 5 నిమిషాల్లోనే టికెట్ ఇచ్చి నన్ను కౌన్సిలర్గా నిలబెట్టి నాకు ప్రోత్సహించి సహాయ సహకారాలు అందించిన ఈ మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నాది నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా ఆ మైనార్టీ సోదరులకి గుర్తించి 6 మంది కౌన్సిలర్లకి సీట్లు ఇవ్వడం జరిగింది. మా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా తెనాలి చరిత్రలోనే మున్సిపల్ వచ్చిన కాడి నుండి చైర్పర్సన్ గౌరవమైన ప్రథమ స్థానంలో ఒక మైనార్టీ మహిళని మా లోకల్ శివన్న గారు ఆ స్థానంలో కూర్చోబెట్టినందుకు మా లోకల్ శివన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అధునాతన కాలంలో మహిళలు ఏ రంగంలో అయినా ముందుండాలి. అదే కాక ఒక వ్యాపార రంగం కావచ్చు, ఒక ఉద్యోగ రంగం కావచ్చు, ఒక రాజకీయ రంగం కావచ్చు. ముఖ్యంగా రాజకీయ రంగంలోనే మహిళలు ముందుంటే వాళ్ళకి ఎంతో ప్రాముఖ్యత, ప్రవృత్తి ఉంటుందనేది ఒక నమ్మకం. ఏ రకంగా అయితే ఒక ఎస్టీ మహిళనైన నన్ను ఏ రకంగా మా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు, మా అన్నగారు, ఏ రకంగా అయితే ఒక ఎస్టీ మహిళగా నన్ను గుర్తించి 12వ వార్డులో నాకు సీటు ఖరారు చేయడం జరిగింది. ఏ విధంగా ఆయన నమ్మకంతో నాకు సీట్నిచ్చారో అదేవిధంగా నేను 12వ వార్డులో
బంపర్ మెజారిటీతో టౌన్ రికార్డు కొట్టి చూపించడం జరిగింది. అదేవిధంగా నా వార్డులో పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళుగా చేసి చూపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ 5 సంవత్సరాల్లో మేమందరం కూడా మా సభ్యులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే ఈరోజు మా సభ్యులందరూ కూడా మనోభావాలు అందరం ఇవాళ మరి పదవీకాలం పూర్తవుతుందని, మరి ఈరోజు రాత్రి 12 గంటలకి మరి నెక్స్ట్ వచ్చే ఫస్ట్ అంటే 12 తర్వాత మాజీలు అనే అయిపోయే పరిస్థితి. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాజీ అనేది శాశ్వతం. మాజీ అనేది శాశ్వతం. ఎవరైనా సరే కింద వార్డు నెంబర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా, రాష్ట్రపతి దాకా ఎవరైనా సరే ఫస్ట్ మాజీ అనేది శాశ్వతం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ మాజీ అనేది శాశ్వతం. సుమారుగా మా కుటుంబ సభ్యులు 15 సంవత్సరాల నుంచి కౌన్సిల్ ద్వారా మా వార్డు ప్రజలకి సేవ చేసుకునే భాగ్యాన్ని కలగజేయడం జరిగింది. అధ్యక్ష, మా వార్డులోని ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా నన్ను కన్నబిడ్డలాగా, అన్నలాగా, తమ్ముళ్ళలాగా భావించి 3 పర్యాయాలు ఈ కౌన్సిల్కి పంపించడం జరిగింది. అధ్యక్ష, అలాగే తమరు కూడా 2005 సంవత్సరంలో మీతో పాటు నేను కూడా కౌన్సిలర్గా పనిచేసే భాగ్యం కలిగింది. అధ్యక్ష, మాకు 2021 సంవత్సరంలో నాకు టీడీపీ పార్టీ తరఫున టికెట్ ఇచ్చి ఎంతో ప్రోత్సహించిన మా ప్రీతమ నాయకులు మా అన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మేము చాలా రుణపడి ఉన్నాం. అధ్యక్ష, మా 36వ వార్డు ప్రజలు నేను టీడీపీ తరఫున నన్ను గెలిపించి ఈ కౌన్సిల్ హాల్ పంపించడం నేను వారికి చాలా రుణపడి ఉన్నాను. అధ్యక్ష, అలానే మా సోదరుడు హస్బెండ్ అటువంటి గర్వతి సుబ్బయ్య గారు నన్ను తీసుకొచ్చి ఆలపాటి రాజా గారికి పరిచయం చేసి నన్ను కౌన్సిలర్ చేపించి ఈ మున్సిపల్ కౌన్సిలర్గా నన్ను ఈ మున్సిపల్ ఆఫీస్కి పంపించినందుకు ఆయనకి తొలిగా నా ధన్యవాదాలు. అధ్యక్ష, ఇవాళ నా వార్డులో నేను పెట్టిన 100% వర్క్స్లో 80% ఆఫ్ ద వర్క్స్ నేను నా వార్డులో కంప్లీట్ అవడం జరిగింది. దానికి సహకరించినందుకు కాంట్రాక్టర్ శ్రీనివాస్ గారికి అండ్ స్కూల్లో కాంట్రాక్టర్ ఆనంద్ గారికి నేను చాలా ధన్యవాదాలు చెప్పుకోదలుచుకున్నాను. ఎందుకంటే వార్డులో నేను ఆ వర్క్ల దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా సొంత ఇంట్లో ఎలా అయితే పనిచేస్తారో అంత ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళ పనులను కంప్లీట్ చేయడం చేశారు. వార్డు ప్రజలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి వార్డులో ఆ పనుల మీద దృష్టి పెట్టకుండా గత ప్రభుత్వాలు మారుతూ వచ్చినా సరే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కొట్టిన ప్రభుత్వంలో ఎన్నో పనులు నేను చేసి పెట్టినందుకు వాళ్ళు నాకు చాలా మంచి ఒక బాండింగ్ అనేది నా వార్డు ప్రజలతో నాకు ఏర్పాటు పడింది. అండ్ అలానే నా వార్డులో ఉన్న నాకు ఏకైక బలం ఏంటంటే శానిటేషన్. మేస్త్రి రాజేష్ గారు కూడా నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎందుకంటే ఏ టైంలో ఎప్పుడు చెప్పినా సరే రెస్పాండ్ అయ్యి ఆ వార్డులో ఆ సమస్య లేకుండా చేసినందుకు. ఇంకోటి నా వార్డులో నాకు చాలా ఈ రోజున నేను మున్సిపల్ చైర్మన్గా ఇక్కడ ఉన్నానంటే ప్రధాన ముఖ్యంగా మన గవర్నీలైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ, అలానే శాసనసభ్యులు అన్నాబత్తి సుకుమార్ కూడా ఓసీ అయిన బీసీ మహిళగా నాకు 2.5 సంవత్సరాలుగా అవకాశం కల్పించారు. అందులో భాగంగా ఈ తెనాలపట్నంలో చైర్పర్సన్గా నేను బాధ్యత స్వీకరించాను. 16/11 నెల 2023న పదవి స్వీకరించాను. అక్కడి నుంచి నేను ప్రధానంగా ప్రతి వార్డులోకి శానిటేషన్ పరంగా కానీ అలానే ప్రజలు ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా నా దగ్గరికి వచ్చి ఇది పరిస్థితి అని చెప్పంగా నేను దాని మీద వెంటనే స్పందించాను. నా హయాంలో పనులు మటుకి స్పీడ్గానే జరిగినాయి. కాబట్టి కొన్ని వార్డుల్లో వర్క్ చేయాల్సి ఉన్నాయి. ఎందువల్లంటే ఈ బిల్స్ రాక ఈ కాంట్రాక్టులు ఉన్న వాళ్ళు కొంతవరకు టెండర్లు వేసి ఆగి ఉన్నారు. కొన్ని వర్కులు జరిగినాయి. దాదాపు 245 వర్కులు జరిగినాయి. నా హయాంలో 25 కోట్ల రూపాయలని జెండర్ ఫండ్లోని మేము ఈ రోజున మీకు కావాలంటే డీటెయిల్స్ కూడా అన్నీ ఉన్నాయి. పూర్తి చేసినవి అన్నీ 25 కోట్ల రూపాయలని మేము పూర్తి చేసాము సాధారణ నిధులతోనే. ఇంకా 25 కోట్ల రూపాయలని చేయాల్సినవి ఉన్నాయి. దయచేసి ఇక నుంచైనా స్పెషల్ ఆఫీసర్ ఇలా బాధ్యత తీసుకొని మిగిలిన వర్కులు కూడా పూర్తి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలానే నా దృష్టికి ఏదైతే వచ్చిన రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, అలానే పార్కు విషయం కానివ్వండి, అలానే పార్కులో గ్రావెల్ తోడటం కానివ్వండి,
ఇలా ఏయైనా మున్సిపాలిటీ మా ఏ వర్క్ పెట్టిన వెహికల్స్ కానీ అలానే ఇంజనీర్ మన వాటర్ ఇలాంటి ఎన్నో మేము చేసి ఉన్నాము, పనులు కూడా పూర్తి చేశాము. నేను చాలా ఆనందంగా ఉన్న వైసీపీ తరఫున నేను ఒక చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. మా అన్నాబత్తి శివకుమార్ ఆధ్వర్యంలోనే ఈ రోజున చైర్మన్గా జనాల అభిమానం కూడా పొంది ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున నేను ఏ వార్డులోకి వెళ్ళినా ప్రజలు అంటారు, అమ్మ చాలా బాగా చేపిస్తున్నారు మీరు అని వాళ్ళ నోట నేను వినటం కూడా జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఒక చైర్మన్గా నా బాధ్యత ప్రకారం నేను నిర్వహించాను. చాలా సంతోషంగా ఉంది. అలానే మరొకసారి అవకాశం ఏదైనా వస్తే మటుకి తప్పకుండా మీ అందరి ముందుకు కూడా వస్తానని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజానికి వచ్చేసి నేను సాధారణ ఒక మహిళగా ఒక వృద్ధిగా నేను ఇంట్లో నుంచి బయటకు అనేది నాకు తెలియదండి. మా వారి పోషకంతోనే ఈరోజు రాజకీయ రంగంలో అనేది అడుగుపెట్టాను. ఆయన నుండి వెనక ముందుండి నడిపించాడు కాబట్టి ఈ రోజున వార్డుల్లో ధైర్యంగా తిరుగుతున్నా. ఇదివరకు అయితే నేను బయటకు కూడా వచ్చేదాన్ని కాదండి. మా అత్తయ్య గారు వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఈ రోజున నన్ను వెనకాల నుండి నడిపించిందంటే మా తాటిపైన రమేష్ గారు, అలానే మా 8వ వార్డు ప్రజలు. ముఖ్యంగా ఈ రోజున మేము 4 సార్లుగా ఎన్నికపడ్డామండి. ఎందుకంటే మా వారు 2 సార్లు, నేను 2 సార్లుగా గెలిచాము. మొత్తం 25 సంవత్సరాలుగా మేము ఈ రాజకీయ రంగంలో ఉన్నాము. దానికి తగ్గట్టే మా 8వ వార్డు ప్రజలు కూడా మమ్మల్ని ఎంతో అభిమానిస్తూ మీ అందరి ముందులో ఈ రోజున పేరు వ్యక్తులు వచ్చినాయి అంటే వాళ్ళందరూ ఆశీస్సులతోనే మా 8వ వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గృహ వినియోగానికి ఎల్పీజీ గ్యాస్కు ఎటువంటి కొరత లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేసిన మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ వెల్లడి. మున్సిపల్ కౌన్సిల్లో సభ్యుల భావోద్వేగాలు. 5 ఏళ్ల పదవీ కాలం ముగిసిన సందర్భంగా జరిగిన చివరి కౌన్సిల్ సమావేశం. కౌన్సిల్ అనుభూతుల్ని గుర్తు చేసుకున్న సభ్యులు. కౌన్సిల్లో పదవులు కల్పించారు. పదవీ కాలంలో ప్రజాసేవ చేసుకునే అవకాశం ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తి శివకుమార్ కు ధన్యవాదాలు తెలియజేసిన మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు. రాష్ట్ర ప్రభుత్వం బహుకరించే ఉగాది పురస్కారాలకు హంస తెలుగు తల్లి విగ్రహాలు సిద్ధం. స్థానిక సూర్య శిల్పశాలలో రూపొందించిన శిల్ప కళాకారులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర ఆయా విగ్రహాల్ని తిలకించి అభినందించిన మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.